పిల్లలు స్కూల్లో ఎనర్జెటిక్‌గా అండ్ ఫోకస్డ్‌గా ఉండడానికి నేను ఈ ఈజీ అండ్ క్విక్ రెసిపీస్‌ని ప్రిపేర్ చేశాను. చూద్దామా ఈరోజు బాక్స్‌లో ఏం ప్యాక్ చేస్తున్నానో. శాండ్విచ్‌ని ప్రిపేర్ చేశాను. అండ్ ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. దానికోసం ఒక బౌల్‌లో చాప్ చేసుకున్న క్యారెట్, చాప్ చేసుకున్న బెల్ పెప్పర్ అండ్ చాప్ చేసుకున్న కొరియాండర్ వేసి ఇవి 3 టేబుల్ స్పూన్స్ అయ్యాయి కదా! ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ క్రీమ్ చీజ్ యాడ్ చేస్తున్నాను. మీరు హంగ్ యోగర్ట్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ బటర్‌లో టోస్ట్ చేసుకొని అండ్ ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ పైన ఈ మిక్స్చర్‌ని అంతా పెడుతున్నాను. వెజ్జీస్ తినని కిడ్స్ ఎవరైనా ఉంటే ఇలా చిన్నగా చాప్ చేసి ఇలా క్రీమ్ చీజ్‌లో పెట్టేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఆరుష్‌కి క్యారెట్స్ అంటే ఇష్టం. కానీ బెల్ పెప్పర్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే బెల్ పెప్పర్స్ పైన హార్డ్ కవర్ వాడు తినలేకపోతాడు. సో దానికోసం నేనేం చేస్తానంటే చిన్నగా చాప్ చేసేసి అందులో మిక్స్ చేస్తే వాడికి అసలు అది ఏంటని కూడా తెలీదు. బట్ అది ఫ్రెష్‌గా యాడ్ చేస్తాం కాబట్టి దానికి ఫ్లేవర్ తెలుస్తుంది. సో ఇన్ ఫ్యూచర్‌లో మళ్ళీ ఎప్పుడైనా బెల్ పెప్పర్ ఇచ్చినప్పుడు ఈజీగా తినే ఛాన్స్ ఉంటుంది కిడ్. అండ్ లంచ్‌లోకి ఒక ప్లమ్‌ని యాడ్ చేశాను. దీంట్లో చాలా ఫైబర్ ఉంటుంది. అండ్ ఒక పీస్ ఆఫ్ కేక్ యాడ్ చేశాను. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసింది. ఆరుష్ ఇంకా వాళ్ళ డాడీ ప్రిపేర్ చేశారు. దీనికి వీడియో నేను షూట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ రైస్ యాడ్ చేస్తున్నాను. ఇందులో ఎగ్స్, వెజ్జీస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఒక్కటే మీల్‌లో మనకు ప్రోటీన్స్, కార్బ్స్, మినరల్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. వెజ్జీస్ ఎవరైనా తినని కిడ్స్ ఉంటే మీరు తప్పకుండా ఇది ట్రై చేయాలి. దానికోసం ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని చాలా చిన్నగా చాప్ చేసుకున్న క్యారెట్స్ అండ్ బెల్ పెప్పర్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ వెజ్జీస్‌ని నేను చాలా చిన్నగా చాప్ చేశాను. తీసి పక్కన పెట్టడం ఇంకా కష్టము. అండ్ రైస్‌లో మిక్స్ చేసేస్తాం కదా! సో రైస్‌తో పాటు రైస్ పిక్ చేస్తున్నప్పుడే ఈ వెజ్జీస్ కూడా పిక్ అవుతాయి స్పూన్‌లోకి. అండ్ ఒక పక్కన ఇలా వెజ్జీస్ కుక్ అవుతూ ఉంటే ఇంకో పక్కన ఎగ్‌ని స్క్రాంబుల్స్ చేసుకుంటున్నాను. కుక్ చేసుకున్న రైస్ వేసుకొని మంచిగా కలిపిన తర్వాత ఇందులో వైట్ పెప్పర్ అండ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ టేస్ట్ ఒకసారి మంచిగా అంతా చూసుకున్న తర్వాత కొరియాండర్ వేసి సర్వ్ చేసుకుంటున్నాను. నాకు ఒక 17 మంత్స్ ఓల్డ్ బేబీ కూడా ఉంది. సో ఆ బేబీ కూడా నేను ఈ రైసే సర్వ్ చేస్తాను. ఆ బేబీ కూడా వెజిటేబుల్స్ అన్నీ అలవాటు అవ్వాలని చెప్పి ఇద్దరికి ఇలా ప్రిపేర్ చేశాను, ఆరుష్‌కి ఇంకా ఆన్షికి. మీరు కూడా ఈ వెజ్జీస్ ఫిల్డ్ రెసిపీస్‌ని ట్రై చేసి మీ కిడ్స్‌కి ఇచ్చి వాళ్ళ కమెంట్స్‌ని నాకు కమెంట్స్‌లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.